మరో ప్రపంచం పిలుస్తోంది అంటూ కని విని ఎరగని కథల్ని చెప్పడానికి రెడీ అవుతున్నారు మన మేకర్స్. కథ కొత్తగా ఉంటే సరిపోదు, దానికి తగ్గ పరిసరాలను సృష్టించడానికి కూడా సిద్ధమవుతున్నారు. సరికొత్త ప్రపంచంలో తమను తాము చూసుకోవడానికి రెడీ అవుతున్నారు మన యంగ్ హీరోలు. హనుమాన్తో పాన్ ఇండియా ఆడియన్స్ అప్లాజ్ అందుకున్నారు తేజ సజ్జా. ఇప్పుడు ఆయన చేస్తున్న సినిమా మిరాయ్. అశోకుడి కాలంలో జరిగిన కళింగ యుద్ధం, ఆ పశ్చాత్తాపంలో వెలుగు చూసిన ఒక దేవరహస్యం, దాన్ని కొల్లగొట్టాలని ప్రయత్నించిన ఒక వ్యక్తి, అడ్డుకోవడానికి పుట్టిన ఇంకో మనిషి. మిరాయ్ గురించి మేకర్స్ ఇచ్చిన హింట్ ఇదే. నెక్స్ట్ సమ్మర్లో రిలీజ్ కానున్న ఈ సినిమా మీద ట్రేడ్ వర్గాల్లో మంచి బజ్ ఉంది. ఇలాంటి చారిత్రక సబ్జెక్ట్తోనే తెరకెక్కుతోంది స్వయంభూ. రాజదండంలో ఏముంది? నిఖిల్ స్వయంభూ సినిమాకు రాజదండంతో సంబంధం ఏంటి? చోళుల కాలంలో ఓ యువరాజు చేసిన పోరాటం ఎలాంటిది? ఇలాంటి ఆసక్తికరమైన అంశాలతో తెరకెక్కుతోంది స్వయంభూ. కార్తికేయ 2 తర్వాత ఆ పాన్ ఇండియా రేంజ్లో పెరిగిన నిఖిల్ మార్కెట్ స్పాన్ ని దృష్టిలో పెట్టుకుని ఈ సినిమా చేస్తున్నారు. ఈ రూట్లోనే ట్రావెల్ అవుతోంది కాంతారా చాప్టర్ 1. రిషబ్ శెట్టి నటిస్తున్న కాంతారా చాప్టర్ 1 కూడా చారిత్రక నేపథ్యం ఉన్నదే. కదంబుల కాలం నాటి కథతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇటు నాగచైతన్య హీరోగా కార్తిక్ దండు తెరకెక్కిస్తున్న లేటెస్ట్ సినిమా కూడా సరికొత్త ఎక్స్పీరియన్స్ ను ప్రేక్షకులకు షేర్ చేయనుంది. ఆల్రెడీ సాయి దుర్గా తేజ్ హీరోగా నటిస్తున్న సినిమా సెట్ వర్క్ ను, లుక్స్ ను గమనిస్తే సంథింగ్ డిఫరెంట్ గా ఉండబోతోందనేది క్లారిటీ వచ్చేస్తోంది. ఇలా మన యంగ్ హీరోలు ఎవరికి తగ్గ స్టోరీలతో వారు సిల్వర్ స్క్రీన్ మీద కొత్త రంగులు చల్లడానికి సిద్ధమవుతున్నారు.